ఏపీ మాజీ సీఎం జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరుతో కొనుగోలు చేసిన భూములో అసైన్డ్ ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతి ఇండస్ట్రీస్ పేరిట ఉన్న భూముల్లో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ అసైన్డ్ భూమి లేదు అని ఇన్నాళ్లు చెప్పినా జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక వేమవరంలో దళితులకు ఇచ్చిన 13 ఎకరాల 80 గుంటలు, పిన్నిల్లి గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూమి 3 ఎకరాల 89 గుంటలు కలిపి మొత్తం 17 ఎకరాల 69 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవాలని మాచవరం తహసీల్దార్ క్షమారాణి ఆదేశించారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టం ప్రకారం అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునే అధికారం తమకు ఉంది అని తహసీల్దార్ తెలియజేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 90 రోజుల్లోపు ఆర్టీఓకు అప్పీల్ చేసుకోవచ్చు అని సూచించారు. వేమవరంలో 457 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ కు శిస్తు కట్టిన బంజరుగా వైసీపీ ప్రభుత్వం మార్చింది. ఈ భూమికి కొత్తగా సర్వే నెంబర్లు సృష్టించి అందులో కొంత ఏబీఎం సొసైటీకి ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం 2008లో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కొంత విస్తీర్ణం చొప్పున స్థానిక దళిత రైతులకు అసైన్ చేసింది. మొత్తం 32 మందికి 26 ఎకరాల 9 గుంటలు పంచింది. వీరి నుంచే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. వీరందరికీ నవంబర్లో నోటీసులు ఇవ్వగా వారిలో 19 మంది 13 ఎకరాల 80 గుంటల భూమిని దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన కాటం డేవిడ్ రాజుకు విక్రయించినట్లు ఒప్పుకున్నారు. అతని నుంచి సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసింది. మిగిలిన 13 మంది విక్రయించలేదని చెప్పారు. అసైన్ భూములను లబ్ధిదారులు అమ్మడం, ఇతరులు కొనడం ఏపీ అసైన్మెంట్ చట్టం 1977 ప్రకారం నేరం. రెవెన్యూ అధికారులు భూములు అమ్మిన అసైన్దారులకు నోటీసులు పంపించారు. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గోనేరే కూడా అంశాన్ని ధృవీకరించారు. సరస్వతి ఇండస్ట్రీస్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేస్తామని వేమవరం చెన్నాయపాలెంలో భూములు సేకరించింది. దీంతో కొందరు అసైన్దారులు 2015లో భూములు విక్రయించారు. ఇటీవల జగన్ ఆయన కుటుంబ సభ్యుల మధ్య సరస్వతి పవర్ ఆస్తుల పంపకంపై వివాదం జరిగింది. కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు రావడంతో నవంబర్ 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేమవరం వచ్చి భూములను పరిశీలించారు. ఇక దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇక అధికార యంత్రాంగం సరస్వతి యాజమాన్యం కొన్న భూములను తనిఖీ చేసి అసైన్డ్ భూములు కొన్నట్లు నిర్ధారించింది. వేమవరంలో 32 మంది అసైన్దారులకు గత నెలలో తహసీల్దార్ నోటీసులు పంపించి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఇక క్షేత్రస్థాయికి వెళ్లిన యంత్రాంగానికి లబ్ధిదారులు కొందరు తాము భూములు విక్రయించిన మాట నిజమేనని ఒప్పుకోగా మరికొందరు లేదని చెప్పారు. దీంతో భూములు విక్రయించిన 19 మంది నుంచి 13 ఎకరాల 80 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవడానికి తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. పిన్నెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 17 ఎకరాల 69 గుంటల భూమి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 13 మంది తాము సరస్వతి ఇండస్ట్రీస్ కు భూములు అమ్మలేదని చెప్పడంతో లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ భూములను సాగు చేయకుండా బీడుగా వదిలేశారు. అయితే ఈ భూములపై పూజారి వీరభద్ర నరసింశంకర్ పేరుతో 2015లో తప్పుడు మ్యూటేషన్ జరిగిందని, వీరు తదుపరి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అమ్మినట్లు గుర్తించారు. సరస్వతి ఆధీనంలోని భూముల్లో అటవీ భూములపై సర్వే కొనసాగుతోంది. తక్కువ సిబ్బంది ఉండటంతో సర్వే పూర్తి చేయడానికి సమయం పడుతుందని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు.